యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే బేసికల్గా అసలు ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా లేదా అనేది ఎంత ఎర్లీగా అనేది మనము తెలుసుకోవచ్చు. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది జనరల్గా సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు డేట్ అనేది స్కిప్ అయ్యింది అంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే అయినా కానీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొన్నిసార్లు న్యాచురల్గా అనేది ట్రై చేసినప్పుడు మనం ఇలా చేయొచ్చు. లేదు అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్స్కి వెళ్ళారు, ఐయుఐ అయినా కానీ ఐవీఎఫ్ అయినా కానీ ఇలా ఏమైనా మీరు చేయించుకున్నారు అంటే ఎప్పుడు మనము ఎట్ ద ఎర్లియస్ట్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఐయుఐ అయ్యింది అంటే మీకు దాని తర్వాత జనరల్గా ప్రోజెస్ట్రాన్ సపోర్ట్ మెడికేషన్ అనేది ఇచ్చుంటారు. ఈ టాబ్లెట్స్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత మీరు టెస్ట్ చేసుకోవచ్చు. లేదు మేము ఇంకా ఎర్లీగా అనేది చేసుకోవాలి అంటే ఏ డే చేసుకోవాలి అంటే ఐయుఐ అనేది మీకు ఈరోజు చేశారు అంటే అట్లీస్ట్ ఈ రోజు నుంచి 2 వీక్స్ అనేది ఆగిన తర్వాత మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఐవీఎఫ్ జరిగింది అంటే అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అయిన తర్వాత అంటే ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిందంటే అట్లీస్ట్ ఒక 2 వీక్స్ తర్వాత అయినా కానీ మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే మాత్రము ఒక 13 డేస్కి కూడా మీరు టెస్ట్ అనేది చేసుకున్నారంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది జనరల్గా ఏ టైంలో అనేది చేసుకోవాలి. ఐడియల్గా అంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ అనేది చేస్తే దాంట్లో మనకి ఏంటి అంటే బెటర్ రిజల్ట్స్ ఎందుకు వస్తాయంటే ఆ యూరిన్ శాంపుల్లో బీటా హెచ్సిజీ హార్మోన్ అది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓవర్ నైట్ అనేది మనము యూరిన్ అనేది వెళ్ళకుండా మార్నింగ్ అనేది వెళ్ళినప్పుడు దాంట్లో ఆ శాంపుల్లో లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఆ టెస్ట్ అనేది ప్రాపర్గా చూపిస్తుంది. లేదు అంటే ఒకవేళ మీకు డేట్ అనేది స్కిప్ అయ్యింది, ఒక 4-5 డేస్ అయిపోయింది, ఇలాంటి కేసెస్లో మీరు తెలుసుకోవాలి అంటే నార్మల్గా ఆఫ్టర్నూన్ అన్నా ఈవినింగ్ అన్నా కానీ మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్కి యాక్యురసీ అనేది కూడా 99% అనేది ఉంటుంది. అంటే 100 కేసెస్లో 99 కేసెస్ అనేవి కరెక్ట్గానే చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ 100% కన్ఫర్మేటరీ ఇంకేమైనా ఉంటుందా టెస్ట్ అన్నట్టుగా మనం చూస్తే దీంట్లో బ్లడ్ టెస్ట్ అనేది 100% కన్ఫర్మేటరీ. అంటే దాంట్లో ఏం బ్లడ్ టెస్ట్ చేస్తాము, బ్లడ్లో బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది ఎంత ఉంది అనేది చూస్తాము. సో ఈ సీరం బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్లో మనకి వాల్యూ అనేది 100 పైన వచ్చింది అంటే టెస్ట్ అనేది పాజిటివ్ అని అర్థం. ఒకవేళ 25 కన్నా తక్కువగా ఉంది అంటే టెస్ట్ అనేది నెగిటివ్ అని అర్థం. 25 to 100 మధ్యలో ఉంది అంటే మాత్రము ఈ వాల్యూ అనేది మనకు కొంచెము అటు ఇటు డౌట్గా ఉందన్నమాట. వాల్యూ అనేది రేజ్ అయ్యి మీకు పాజిటివ్ రావచ్చు, లేకపోతే తగ్గిపోయి నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అండ్ ఈ రేంజ్లో ఈ ఉండే హార్మోన్స్ ఏంటి అంటే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తుంటాము. దానికి రైజ్ అనేది అవుతుంది, బట్ మోర్ దాన్ 60% అనేది రైజ్ అనేది అవ్వదనమాట, తక్కువగా రైజ్ అవుతుంది. అలాంటి కేసెస్ మనము సీరియల్ బీటా హెచ్సిజీ అనేది మానిటర్ చేయాలి. అంటే ఎవ్రీ 48 అవర్స్ మనము టెస్ట్ అనేది చేసుకొని ఏ విధంగా రైజ్ అవుతుంది అనేది చూడాలి. తర్వాత ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఎర్లీగా స్కాన్ అనేది చేపిస్తే గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడైనా కానీ ప్రెగ్నెన్సీ అనేది నిలిచిందా అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఈ విధంగా అనేది మీరు చేసుకున్నారు అంటే ఇన్ కేస్ ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మెడికల్ మేనేజ్మెంట్తోని అయ్యేటివి కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.